అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. పోయిన ఎపిసోడ్లో రామాయణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ వాల్మీకి మహాముని గురించి మనం ఈ ఎపిసోడ్లో చర్చించుకుందామని ఆలోచించాం. వాల్మీకి మహాముని, వారి పేరులోనే వాల్మీకి అంటే వాల్మీకములు చుట్టుముట్టబడిన ఆయన. వాల్మీకములు అంటే చెదలు. అంటే ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆయన చుట్టూ కూడా ఒక చెట్టుకు చెదలు పట్టినట్టుగా అంతా చుట్టూ క్రిమికీటకాలు ఆయన చుట్టూ చేరిపోయాయి. అంత చేరిపోయేంత తపస్సు ఆయన చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ స్వామివారి గురించి తెలుసుకోవలసిన విషయాలుతో పాటు ఆచార్యుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అనేటువంటి దాని ప్రస్తావన కూడా ఇక్కడ మనం చేసుకోవాలి. వాల్మీకి మహాముని ఒక ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎవరైతే ఆచరించి అనుభవించి ఇంకొకళ్ళకి చెప్పేటువంటి వారో వారిని ఆచార్యుడు అంటారు. మరి ఈయన ఎలా ఆచరించారు ఈ తపస్సు చేసే ముందర అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అనేక యుగ పర్యంతాలలో 2 రకాలైనటువంటి లీలలున్నాయి. ఇందులో ఒక లీలలో నారదమునితో పాటు మన వాల్మీకి మహామునికి చర్చ జరిగి ఆ తర్వాత ఆయనకి రామమంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక యుగంలో సప్త ఋషులతో వారికి చర్చ జరిగి వాళ్ళు మళ్ళీ రామమంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లీలలు ఉన్నా కూడా మనం నారదమునితో జరిగినటువంటి లీల ఆధారంగా ఈరోజు చర్చించుకోబోతున్నాం. వాల్మీకి మహాముని దాసురత్నాకర్ అనేటువంటి వేటగాడిగా ఉండేవారు. వారు ఆ వేటగాడు కావడానికి కారణం ఏమిటయ్యా అంటే అంతకు ముందర జన్మలో వారు ఒక సద్బ్రాహ్మణుడై ఒక సత్యవతి అయినటువంటి భార్యతో ఉండి అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు ఒక వేశ్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఆ వేశ్య వెళ్ళిపోయిందని చెప్పి కొంతకాలం తర్వాత ఆ వేశ్య ఈయన్ని వదిలి వెళ్ళిపోతే ఆవిడ కోసం పిచ్చి పిచ్చిగా తిరుగుతూ అస్తవ్యస్తంగా ఉండడంతో తరువాతి జన్మలో రాక్షసమైన వ్యవహారం చేశాడు కాబట్టి వేశ్యతో పాటు ఈయన ఒక వేటగాడిగా పుట్టడం జరుగుతుంది. అలా వేటగాడిగా పుట్టి ఈ దాసురత్నాకర్ ఏం చేసేవాడుట? బాణాలు వేసి జంతువుల్ని సగం చంపి అవి సగం చచ్చిపోయి విలవిలలాడి చచ్చిపోతూ ఉంటే ఆనందించేటువంటి వాడు. అంత కర్కశత్వాన్ని కూడగట్టుకున్నాడు ఈ దాసురత్నాకర్. ఒకరోజు ఆ దారిలో నారదముని వస్తూ ఉంటే నారదముని ఈ దాసురత్నాకర్ని చూడడం జరుగుతుంది. ఎందుకు? ఈయన ఆ జంతువుల్ని చంపడమే కాదు, దొంగతనాలు చేయడం కూడా అలవాటు చేసుకున్నాడు, భార్యా పిల్లల్ని పోషించాలని. నారదముని చూస్తాడు. నారదమునికి ఆయనకి చర్చ జరుగుతుంది. అలా చర్చ జరిగినప్పుడు నారదముని, నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా, ఇక్కడ జంతువుల్ని ఇంత క్రూరంగా చంపుతున్నావు, దొంగతనాలు చేయడానికి సిద్ధపడుతున్నావు, నువ్వు చేస్తున్నది ఎంతటి పాపమో నీకు తెలుసా నాయనా అని అడుగుతారు. అమ్మ అవునా స్వామి, నువ్వు ఎంతెంత అనుభవించాల్సి వస్తుందో తెలుసా అని అడుగుతారు. అయ్యో అవునా అంటాడు అమాయకుడు. మీకు ఒక్క విషయం చెప్పాలి. వేటగాడు ట్రైబల్స్ అంటే ఈ ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే చాలా అమాయకులు. మీరు వెళ్ళి వాళ్ళకి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే, అవునా నేను తప్పు చేస్తున్నానా, ఏమి సరి చేయాలి అని అమాయకంగా మిమ్మల్ని అడిగేటువంటి లోకజ్ఞానం లేనటువంటి వారు ఈ ట్రైబల్స్. నారదముని కూడా అలా చెప్తే అతనికి ఆ అనుమానం వచ్చి, మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతాడు. అడిగితే నారదముని చెప్తారు, నాయనా
నువ్వు నీ భార్యా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఈ ప్రశ్న అడుగు, ఏమిటంటే మీకోసం నేను దొంగతనాలు చేస్తున్నాను, మిమ్మల్ని పోషించడానికే ఆ దొంగతనాలతో పాటు వేటాడి జంతువుల్ని చంపుకొని వస్తున్నాను. దీనిలో ఇంత పాపం ఉందిట, దీనివల్ల నేను వచ్చే జన్మలో ఎన్నో అనుభవించాల్సి వస్తుందిట ఇబ్బందులు. దయచేసి మీరు నా పాపంలో కొంత భాగాన్ని తీసుకోగలరా అని అడుగు అని చెప్తారు. చెప్తే ఈ దాసు రత్నాకర్ సరే అని తన భార్య దగ్గరకు వెళ్ళి భార్యని పిల్లల్ని అడుగుతారు, నేను మీకోసం ఇదంతా చేస్తున్నాను కదా, మీరు నా పాపంలో పాలు పంచుకోగలరా అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు ఏమంటారు, పెళ్లి చేసుకున్నావు, నన్ను పోషించే బాధ్యత నీది అని భార్య అంటుంది. కన్నటువంటి బాధ్యత మీ ఇద్దరిది, ఆ పాపాన్ని మీరు తీసుకోవాలి కానీ మేమెందుకు తీసుకోవాలని పిల్లలు అంటారు. భార్య బాధ్యత నీదంటుంది, పిల్లలు మీ ఇద్దరిదంటారు. అనేసరికి ఆ దాసురత్నాకరుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటిది, ఇటువంటి పరిస్థితి? నేనేమో వీళ్ళ కోసం ఇంత కష్టపడి దొంగతనాలు చేస్తున్నాను, ఇంత కష్టపడి జంతుహింస చేస్తూ ఉంటే నాకు పాపం వస్తుంది అని తెలిసిన తర్వాత నా పాపంలో భాగం పంచుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళ కోసమా నేను ఇంతగా వెంపర్లాడుతున్నాను అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఆ దాసురత్నాకర్. పరిగెత్తుకొని నారదముని దగ్గరికి వస్తాడు. నారదముని దగ్గరికి రాగానే నారదముని నేను అడుగుతాడు, నేనేం చెయ్యాలి స్వామి దీని నుండి తప్పుకోవాలి అంటే అని. నారదముని ఆ వాల్మీకి ఏమని చెప్తారు అంటే, అప్పట్లో దాసురత్నాకరుడికి రామ శబ్దాన్ని జపం చెయ్యి నాయన అంటారు. రామ శబ్దాన్ని జపం చెయ్యి అంటే ఈయన రామ అనేటువంటి శబ్దాన్ని పలకలేకపోతాడు. ఎంత దూరమయ్యా అంటే ఈయన రామ అనేది పలకలేకపోతూ ఉంటే, సరే రామ పలకలేకపోతున్నావు కదా, మరా అని పలుకు అంటాడు. ఓ మరా, పెద్ద ఇబ్బంది లేదు, ఏ జంతువుని చంపినా కూడా మరా అంటాను, చచ్చిపోయింది అంటాను, మరా చచ్చిపోయింది అని ఆనందపడుతూ ఉంటాను, మరా పలకగలుగుతాను కానీ రామశబ్దాన్ని పలకలేను అంటాడు. నాలుక అంత మందగించింది. ఎందుకంటే ఆ జీవహింసతో ఆయన హృదయం కరుడుగట్టుకుపోయింది గనక ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి రామనామం యొక్క ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాడు ఆ దాసురత్నాకరుడు. మనకి రామదాస్ గారు చక్కగా చెప్తారు, రామజోగి మందు కొనరే ఓ జనులారా, కాటుక కొండల వంటి కర్మములెడబాపే మందు, సాటిలేని జగములందు స్వామి రామజోగి మందు. శ్రీరామచంద్రుల వారిని రామదాస్ గారు ఏమంటారు, ఒక వైద్యుడిగా పోలుస్తారు. ఇక్కడ ఆయన ఇచ్చే మందేమిటి, రామనామం అనేటువంటి మందు. ఆ రామనామం నాలుక మీద తాండవిస్తూ ఉంటే, నా రామనామ ఆస్వాదన కలుగుతూ ఉంటే ఏం జరుగుతుంది, కరుడుగట్టిన హృదయాలు కూడా కరిగిపోతాయండి ఆ ఆనందానికి. ఎంతగా కరిగిపోతాయ్యా అంటే, ఈ దాసురత్నాకరుడు ఎవరైతే రామ 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 అనడానికి కుదరదన్నాడో మరా అనడానికి సిద్ధపడ్డాడు. అలా మరా అని కలిపంటూ ఉంటే ఆ రామ అయిపోయింది. ఇక్కడ చావు గురించి మాట్లాడుతున్న వాడికి, దుఃఖం గురించి మాట్లాడుతున్న వాడికి ఆనందం కలిగింది ఈ నామ జపంతో. చూసారా? అందుకని శ్రీ చైతన్య మహాప్రభువు గారు చెప్తారు, చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిక్షణం పూర్ణామృత స్వాదనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ సంకీర్తనం చేస్తూ ఉంటే, ఆ నిత్య సంకీర్తనంలో, ఆ జపంలో మరా అనేటువంటి శబ్దం రామ రామగా మారి రమింపచేసి తన
శరీరం గురించి కూడా పట్టించుకోకుండా వాల్మీకముల చేత కప్పబడి చెదలు పట్టినటువంటి పరిస్థితులలో ఆ కొండలాంటి స్థితిలో ఉండిపోయిన వాడు దాసురత్నాకరుడు. అందుకని అతనిని వాల్మీకి అన్నారు. నారదముని తిరిగి వచ్చి అతని పరిస్థితిని చూసి అతన్ని, ఇంకా చాలు నాయన, నువ్వు చక్కగా ఒక ఆశ్రమం పెట్టుకొని భగవద్ధ్యానం చెయ్యి అని చెబితే, అలా 60,000 సంవత్సరాల పాటు ఆ సత్యయుగంలో, కృతయుగంలో ధ్యానం చేసినటువంటి ఆ వాల్మీకి మహామునికి శ్రీమద్ రామాయణ మహాకావ్యం రామాయణం త్రేతాయుగంలో జరగక ముందరే పూర్తిగా వారికి అర్థమైంది. వారు లీలనంతా తెలుసుకున్నారు. తెలుసుకున్న ఆయన రామధ్యానం చేస్తూ, రామనామాన్ని స్మరిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న ఆశ్రమంలో కూర్చొని ఉన్నప్పుడు దానిని చూసి ఒకరోజు బ్రహ్మగారికి, అంటే బ్రహ్మదేవుల వారికి ఒక ఆలోచన కలిగింది. ఈ రామాయణాన్ని చక్కగా రాయమని వాల్మీకి చెప్పాలి. అందుకనే బ్రహ్మదేవుల వారు ఏం చేశారు, వాల్మీకి మొత్తం దర్శించుకున్నటువంటిది కాక గురు పరంపరానుగతంగా వారు నేర్చుకోవలసింది కూడా ఉంది గనక నారదమునికి శ్రీమద్ రామాయణాన్ని జ్ఞానాన్ని ఇచ్చి వారికి నేర్పించి, నువ్వు వెళ్ళి దీన్ని వాల్మీకి ప్రసాదించు నాయనా అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం మరిచిపోకూడని ముఖ్యమైన విషయం, వాల్మీకి మహాముని ఇదివరకే రామాయణాన్ని తపస్సు చేస్తూ అంతా ఆయన ధ్యానంలో చూడడం జరిగింది. ఇంత జరిగినా బ్రహ్మదేవుల వారు ఏం చెప్పారు, నారదమునిని వెళ్ళి ఈ వాల్మీకి మహామునికి మళ్ళీ రామాయణం గురించి చెప్పమన్నారు. కారణమేమిటి, ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం, పూర్తిగా అర్థం చేసుకోవడం సులభం కాదు. నిదానంగా నేర్చుకుంటూ వెడుతూ ఉంటే గురువు ఇంకా 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 నేర్పిస్తూ ఉంటాడు. అంటే చకోర పక్షులలాగా ఆ అమృతాన్ని మనం ఇంకా 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 ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. వాల్మీకి మహాముని దీనిని ఎంతగా ఆస్వాదించారయ్యా అనేది మనం అర్థం చేసుకుందాం. రామాయణంలో మీరు చూశారంటే వాల్మీకి మహాముని శ్రీరామచంద్రుల వారి లీలల గురించి, వానరుల లీలల గురించో, రావణాసురుడి వ్యవహారం గురించో, సీతాదేవి గురించో చెబుతూ ఉన్నా అందులో మీరు చూశారంటే 200 అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాల యొక్క వివరణ, 200 దరిదాపుల్లో అటు ఇటు ఉండొచ్చు, వివరణ కూడా చేశారండి అందులో. అంతేకాదు మీరు చూశారంటే మొక్కలు, చెట్లు, ఇలా 180 పైచిలుకు వృక్ష సంపద గురించి కూడా చెప్పారు. అంటే ప్రకృతి గురించి చెప్పారు, ప్రళయం గురించి చెప్పారు, ప్రవర్తన గురించి చెప్పారు, ప్రవర్తనలో సత్ప్రవర్తన గురించి చెప్పారు, దుష్ప్రవర్తన గురించి చెప్పారు. ఇదంతా ఆయన చెప్పేలాగా చెయ్యడానికి వచ్చింది నారదముని. తెలిసిన దానిని ఇంకా ఎంత చక్కగా చెప్పవచ్చు అని ఆయనకు ఇంకా నేర్పించడానికి, ఇంకా ఆయనకి ఎక్కువ 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 ఆ తత్వజ్ఞానాన్ని ఇంకా బాగా చేయడానికి గురువు గారు స్వయంగా రావడం జరిగింది వారి ఆశ్రమానికి. ఇక్కడ చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. గురువుగారు మన దగ్గరకు వస్తే మనం ఏం చెయ్యాలి అనేది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో మనకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? 34వ శ్లోకంలో, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్ధి, అది తెలుసుకో. ఎలాగా?
ప్రణిపాతేన. ప్రణిపాతేన, ఇక్కడ మనం ఈ శబ్దాన్ని అర్థం చేసుకుందాం. మళ్ళీ వచ్చి ప్రణిపాతేన అంటే శరణు అని అర్థం. పరిప్రశ్నేన, ఎంతో సేవాభావంతో వారికి సేవ చేస్తూ ఎంతో వినయంతో అడగడం. వినయం, సేవయా, వారికి సేవ చేస్తూ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం. వారు నీకు ఆ జ్ఞానాన్ని నీకు నేర్పిస్తారు. ఎవరు? జ్ఞానినః, ఎవరైతే పూర్తిగా జ్ఞానం తెలిసినవారో. తత్వదర్శినః, ఎటువంటి జ్ఞానం? నిజమైన తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వారు నేర్పిస్తారు. అటువంటి గురువులు నేర్పిస్తారు. వారు నేర్పించిన దాన్ని మనం నేర్చుకోవాలి. ఇదేమిటండి మీరు భగవద్గీతను తీసుకొచ్చేసి ఇలాగే నేర్చుకోవాలంటున్నారంటే, బ్రహ్మదేవుల వారు నారదమునికి చెప్తే నారదముని వచ్చి చెప్పడం జరుగుతోంది కదా. దీన్ని స్వయంగా శ్రీకృష్ణుల వారే చెప్పారు. అదే భగవద్గీత 4వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్తున్నారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానహం అవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్. ఇది మొదటి శ్లోకం. రెండవ శ్లోకం, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఈ రెండు శ్లోకాల్లో స్వామివారు ఏం చెప్తున్నారు? ఇమం వివస్వతం యోగం ప్రోక్తావాన్ అహం అవ్యయం. వివస్వానుడు సూర్యభగవానుడు, సూర్యుడికి వివస్వాన్, ఆ వివస్వంతుడనేటువంటి సూర్యుడికి నేనే నేర్పించానయ్యా. నేను అవ్యయుణ్ణి కనుక ఎప్పుడో నేర్పించాను, పురాతన కాలంలో నేర్పించాను. వివస్వాన్ మనవే ప్రాహ, వివస్వన్ అనేటువంటి ఆ సూర్యుడు మనువుకి నేర్పించాడు. మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్, ఆ మనువు ఎవరికి నేర్పించాడు? ఇక్ష్వాకుడికి నేర్పించాడు. ఇక్ష్వాకు కుల తెలుక అని స్వామివారిని పొగుడుతాం కదా. ఇక్ష్వాకు వంశంలోనే స్వామివారు జన్మించారు. ఆ ఇక్ష్వాకు మహారాజుకే సూర్యదేవుడు నేర్పించడం జరిగింది. చూసారా? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు. ఈ రకంగా ఇక్ష్వాకు మహారాజు లాంటి రాజర్షులు పరంపరానుగతంగా నేర్చుకుంటూ వస్తున్నారయ్యా. సకాలేనేహ మహత, అది కాలక్రమేణా ఎక్కడో గొప్పగా. యోగో నష్టః పరంతప, యోగం నష్టం జరిగింది. అంటే కలిసి చక్కగా నేర్చుకుంటూ ఒక మామిడి పండు ఒక చెట్టు కొమ్మ నుంచి ఒకళ్ళు ఇంకొకళ్ళ చేతికి ఇస్తే అలా వచ్చినట్టుగా వస్తున్నది, ఎక్కడో మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చెట్టు నుంచి మామిడి పండు తీసుకోవాలనుకున్నాం అనుకోండి, రాయితో కొట్టామనుకోండి అది తెగి పడచ్చు, కానీ మామిడి పండు మనకి చక్కగా క్యాచ్ పడతామని గ్యారంటీ లేదు, అది కింద పడి పగిలిపోవచ్చు. అదే అందరం కలిసి మామిడి పండు తిందాం రాను ఒక 10 మందిని కలిసి, ఎవరైతే చెట్టుకు ఎక్కగలరో వాళ్ళంతా పై కొమ్మలకెక్కి వాడు ఒక్కొక్కళ్ళు కోసి కిందకి తీసుకొచ్చి అందరూ బుట్టలో పెట్టుకొని చక్కగా కూర్చొని తిన్నారనుకోండి, మామిడి పళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, వాటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది కలిసి సేవిస్తూ ఉంటే. అలాగే ఈ భగవత్తత్వ విజ్ఞానాన్ని కూడా గురు పరంపరానుగతంగా ఒక్కడి దగ్గర నుంచి ఒక్కడికి, గురువుగారి దగ్గర నుండి శిష్యుడికి, ఆ శిష్యుడి దగ్గర నుంచి ప్రశిష్యుడికి వస్తూ అలా 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 వస్తూ ఉంటే, ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటే ఏమవుతుంది? వాళ్ళకి అద్భుతంగా ఆ జ్ఞానం వంట పడుతుంది. ఎలాగా? స్వామివారు దీన్ని భగవద్గీతలో మళ్ళీ చెప్తున్నారు. మచ్చిత మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎవరైతే నా యందు మనస్సు కలిగి ఉంటారో, మచ్చిత మద్గత, నన్ను శరణు పొంది ఉంటారో, ప్రాణ మచ్చిత మద్గత ప్రాణ, ఏం చేస్తారయ్యా? బోధయంతః పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు నేర్పించుకుంటారు. కథయంతశ్చ మాం నిత్యం, నన్ను ఎప్పుడూ కూడా నా గురించి చర్చించుకుంటూ ఉంటారు. తుష్యంతిచ, సంతృప్తి చెందుతారు. రమంతిచ, ఆనందాన్ని పొందుతారు. చూసారా? ఇక్కడ సంతృప్తి, సాటిస్ఫాక్షన్,
అండ్ హ్యాపీనెస్. సంతృప్తి, ఆనందం రెండూ ఉంటాయి, ఒక్క రకంగా కాదు ఇది. అందుకనే నారదముని వచ్చారు. ఎందుకు? గురువుగారు శిష్యుడికి నేర్పిస్తూ ఉంటే అక్కడ ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు? ఆ గురువు మీద ఆ శిష్యుడికి భక్తి ఉంది గనక ఆ గురువుగారి భక్తి ఈ శిష్యుడి భక్తితో కలిగి చేరి చాలా గొప్పగా వృద్ధి చెందుతుంది. దీనినే మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చక్కగా ఏమని చెప్పారయ్యా అంటే, యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. ఎవరికైతే భగవంతుడి మీద ఎంత భక్తి ఉందో అంతే గురువు మీద ఉంటే వారికే అర్థాలు తెలుస్తాయని చెప్పారు. నారదముని ఎంత చక్కగా ఆ గురుభక్తితో, నారదుని మీద ఉండేటువంటి గురుభక్తితో వాల్మీకి మహాముని ఎంత చక్కగా నేర్చుకున్నారు అనేది వచ్చే ఎపిసోడ్లో చర్చించుకుందాం. హరే కృష్ణ.